తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడుకొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం. సో నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచి కంటెంట్ని తీసుకొస్తూ ఉంటారు, కంటెంట్ని జనరేట్ చేస్తూ ఉంటారు, ఎక్కడ చదువుతూ ఉంటారని మన ఆడియన్స్ అడుగుతూ ఉంటారు. మన గెస్ట్లు కూడా, గెస్ట్లకైతే తెలుసు ఎక్కడి నుంచి సోర్స్ అనేది. సోర్స్ ఆయన ఇచ్చేటటువంటి పంచాంగం నుంచే. సో ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి నేను వీడియోస్ జనరేట్ చేస్తున్నానంటే యోధా మీ పంచాంగం నుంచి తీసుకునేటటువంటి కంటెంట్ నుంచే. అందుకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో వెరీ నమస్కారం. మచ్. థ్యాంక్ యూ. రైట్. సో మీ ఫర్ ది ఫస్ట్ టైం ఇది చేస్తున్నాము. మీ పంచాంగంలో నుంచి మీరు చెప్పిందే మళ్ళీ మిమ్మల్ని నేను అడుగుతున్నాను. వైశాఖ మాసంలో వచ్చేటటువంటి తిథులు చాలా విశేషవంతంగా వస్తూ ఉంటాయి. కొన్ని అయితే నిగూఢంగా ఉన్నవి కూడా మీరు మీ పంచాంగంలో ప్రచురించడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ వైశాఖ శుక్లపక్ష ఏకాదశి తిథికి ఉన్నటువంటి ప్రాముఖ్యత కూడా ఆయన పంచాంగాల ద్వారానే నేను తెలుసుకోవటము, ఫస్ట్ నేను ఆచరించటము, తర్వాత వీడియోస్ని జనరేట్ చేయటం అనేది జరుగుతున్నటువంటి అంశం. మరి ఈ ఏకాదశి రోజు, ఆ ఏకాదశి మోహిని ఏకాదశితో పాటు సిద్ధిలక్ష్మి జయంతి అని కూడా మీరు రాయటం జరిగింది. సో దీని గురించి ఖచ్చితంగా మేము తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. ఏంటి సిద్ధిలక్ష్మి జయంతి అంటే? లక్ష్మీదేవి కాబట్టి ఖచ్చితంగా ఆ క్యూరియాసిటీ ఉంటుంది, తెలుసుకోవాలి, లక్ష్మీదేవి ఆరాధన చెయ్యాలి అని చెప్పి. నేను గూగుల్ కూడా చేస్తే తాంత్రిక్ లక్ష్మి అని కూడా చదవటం జరిగింది. ఇజ్ ఇట్ సో? అది కరెక్టేనా? మరి సిద్ధిలక్ష్మి జయంతిని ఎవరెవరు ఎలా ఆచరించుకోవచ్చు, ఎటువంటి ఫలితం పొందుతాము సిద్ధిలక్ష్మి జయంతి కనుక జరుపుకుంటే? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. మనకున్న సాంప్రదాయాల్లో శాక్తేయ సాంప్రదాయంలో ముఖ్యంగా మనకి ఎక్కువ బహుళ ప్రాచుర్యంలో ఉన్నది దశమహావిద్యలు. దశమహావిద్యల్లో చివరి విద్య తప్ప మిగతా 9 విద్యలు అన్నీ పార్వతీదేవి రూపానికి సంబంధించి. చివరి విద్య కమలాదేవి, అది లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి సంబంధించి. మిగతా 9 రూపాలు పరిపూర్ణంగా పార్వతీదేవికి. ఎట్లా సమన్వయపరిచారు? 9 రూపాయలు పార్వతీదేవి, ఒక్క రూపం మాత్రం లక్ష్మీదేవి. బహుశా దశమహావిద్యలు పూర్తిగా శాక్తేయ సాంప్రదాయానికి, అమ్మవారికి సంబంధించి. పార్వతీదేవి వివిధ లక్షణాల్లో వివిధ రూపాల్లో ఉన్నప్పుడు పూజించడం వలన వివిధ రకాలైన అనుకూలతలు లభిస్తాయి అని. మనకు అందరికీ అనుకూలమైనది, అందరికీ కావలసింది ఆర్థికపరమైన అనుకూలతలు కాబట్టి కమలాదేవి కూడా అనే ఇంక్లూడ్ రూపాన్ని కూడా చేశారా? ఇంక్లూడ్ చేసి దశమహావిద్యలు ఆ విధంగా డిజైన్ ప్రాచుర్యంలో చేయడం. ప్రాచుర్యంలో ఉంది. కానీ ఇవి కాకుండా ఈ శాక్తేయ సాంప్రదాయంలో 12 సిద్ధి విద్యలు అని ఉన్నాయి. ఇందులో కేవలం ఇవి కూడా శాక్తేయ తత్వం అయినప్పటికీ, శక్తి ఆరాధనకు సంబంధించింది అయినప్పటికీ, ఇందులో లక్ష్మి, సరస్వతి, పార్వతీదేవి మనకున్న ఈ 3 ప్రధాన మూర్తులకు సంబంధించిన రూపాలకు త్వరితగతిన అనుకూలతలు పొందటానికి, మనకి మనకు కావలసిన విషయాలు, కోరికలు, వీటన్నిటిని అనుకూలంగా పొందటానికి అనుకూలమైన మార్గంలో, ప్రత్యేకమైన మార్గాలలో, ఉపాసనా పద్ధతులు ఆచరించిన సందర్భాలలో ఒక్కొక్క దేవతను ఆరాధించటం వలన ఒక్కొక్క రకమైన సౌలభ్యత, అనుకూలతలు వస్తాయి అని ప్రత్యేకమైన నమ్మకం. అయితే అవి 12 సార్, లేకపోతే దశమహావిద్యలతో కలిపి ఇంకో 2? ఇవి ప్రత్యేకంగా 12. ప్రత్యేకంగా 12. ఇందులో దశమహావిద్యల్లోనున్న తత్వాలు కూడా ఇందులో ఉంటాయి. ఉదాహరణకి కమలాదేవి తత్వం అని తీసుకుంటున్నప్పుడు ఈ సిద్ధిలక్ష్మి తత్వం కమలాదేవి తత్వానికి దగ్గరగా ఉంటుంది. ఈ విధంగా కొంచెం పోలికలు ఉంటూ ఉంటాయి. ఇది ముఖ్యంగా తాంత్రిక సాంప్రదాయం అనుకున్నప్పుడు ఇది కులాచారం లేదా కౌలాచారం. ఈ కౌలాచార పద్ధతిలో ఏమిటంటే అది ప్రత్యేక నిగూఢ పద్ధతుల్లో కొన్ని రకాల మపంచకాలక తోటి పూజించే విధానం. పంచకాలు, దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. ఇవి ప్రత్యేకంగా తంత్ర విధానాలు. ఈ తంత్ర విధానాలు అందరూ ఆచరించలేనివి. కానీ ఇదే శక్తులను మన వైదిక ఆచారం లేదా సాత్విక ఆచారంలో ఆచరించటం వలన మనకి అనుకూలతలు కూడా పొందవచ్చు. అందులో ఉండే ప్రత్యేకమైన మంత్రాలు, ప్రత్యేకంగా ఏర్పరిచిన బీజాక్షరాలు, వీటి ద్వారా వాటిని పూజించడం, ఒక ప్రత్యేకమైన ప్రక్రియలో పూజించడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ త్వరగా వస్తుందా ఫలితం? ఫలితం త్వరగా వస్తూ ఉంటుంది. కానీ అది గురువు
ఆజ్ఞతోటి, గురు శిక్షణతోటి అవి చేయవలసి ఉంటుంది. గురువు మార్గనిర్దేశం లేకుండా మనకేదో పుస్తక పరిజ్ఞానంతోటో, లేకపోతే ఇటువంటి ప్రచార మాధ్యమాల ద్వారా తెలిసే విషయాల ద్వారా వాటిని చేయకూడదు. మరి లేరండి గురువు, లివింగ్ గురువు అనేవారు లేరు కాబట్టి అనేవాళ్ళు చాలా మంది దశమహావిద్యలు ఉంటారు. గాని, ఆ. ఈ సిద్ధి విద్యలు జోలికి సిద్ధి వెళ్ళకూడదా? వాటికి వెళ్ళకూడదు. అది కులాచార, కౌలాచార పద్ధతుల్లో వైదికానికి సంబంధం కాదు. వైదికానికి ఉమ్. సంబంధించింది ఉమ్. కాదు. ఇక్కడ ప్రత్యేకంగా నేను ప్రస్తావించదలుచుకున్న విషయం ఏమిటంటే, ఉమ్. ఈ తత్వాలను ఈ ఈ లక్ష్మీదేవికి సంబంధించిన సిద్ధి లక్ష్మీ తత్వాలను ఇది వైదిక పద్ధతుల్లో కూడా ఉమ్. ఆచరించిన సందర్భాలలో, ఆ ఓకే. రూపాన్ని తలుచుకొని ఆచరించిన సందర్భాలలో మనకి త్వరితగతిన అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కానీ అది ఉపాసనా మార్గాలుగా దాన్ని మనం పరిగణలోకి తీసుకోలేం, కొనసాగించకూడదు. ఏదో అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గానా? ఇన్స్టెంట్గా అంటే ఆ, మనకి ఒక ప్రత్యేకమైన ఏదో ఒక కోరిక ఉన్నది, లేదా ఒక ప్రత్యేకమైన ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందిని అధిగమించడానికి, సహాయం కోరటానికి, మనకు అధిగమించడానికి ఒక ప్రత్యేకమైన శక్తిని ఆరాధించటం వలన. ఈ సిద్ధిలక్ష్మి యొక్క తత్వం ఏమిటంటే, ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న ఈ వైశాఖ మాస శుక్లపక్ష ఏకాదశి. ఏకాదశి, ఈ ఏకాదశి మన మా బహుళ ప్రాచీనంలో ఉన్నది మోహిని ఏకాదశి అని. కానీ ఇదే సమయంలో తంత్ర పద్ధతుల్లో, శాక్తేయ పద్ధతుల్లో సిద్ధిలక్ష్మి ఆరాధన కూడా చేస్తూ ఉంటారు. ఇది ప్రధానంగా ఉత్తర భారతదేశంలోను, చైనాకి మనకి మధ్యలో ఉండే ప్రాంతం అంటే నేపాల్, టిబెట్ ఈ ప్రాంతాల్లో కూడా ఇదే తత్వం ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ సిద్ధిలక్ష్మి యొక్క ప్రధానమైన తత్వం ఏమిటంటే, అష్టలక్ష్ములకు సంబంధించిన విషయాలు అనుకూలతలు పొందటానికి సిద్ధిలక్ష్మి ఆరాధన చేయటం అనేది జరుగుతుంది. కానీ ఇదే ఏకాదశిలో సిద్ధిలక్ష్మి జయంతి. ఈ జయంతి రోజున, అమ్మవారికి సంబంధించిన ఈ జయంతి రోజున ఏదైనా ఒక ముఖ్యమైన మన కోరిక నెరవేరటానికి, మన ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఆ శక్తి ఆరాధన మనం ప్రత్యేకమైన పద్ధతుల్లో చేసిన సందర్భాలలో త్వరితగతిన మనకి అనుకూలమైన ఫలితాలు, మన కోరిక నెరవేరటం లేదా ఇబ్బందులను అధిగమించడం అనేది జరుగుతుంది. ఇది అమ్మవారి తత్వం లక్ష్మీ రూపాన్ని పోలే ఉండేది. ఈ పూజా విధానం ఎలా ఉంటుందంటే, పూజా విధానం చెప్పడం కంటే ముందు డబ్బుకి సంబంధించి అంటే ఆర్థికపరమైనది అనేది అర్థమవుతున్నటువంటి విషయం. ఇప్పుడు అప్పులు చాలా మంది 90% అప్పులతోనే ఇబ్బంది పడుతున్నారు, లేదా అప్పులు ఇచ్చామండి మా డబ్బులు మాకు తిరిగి రావట్లేదు అని కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఈ 2 కేటగిరీస్ కి సంబంధించిన వాళ్ళు మరి సిద్ధిలక్ష్మి ఆరాధన చేయొచ్చా? ప్రధానంగా ఇటువంటి లక్షణాలకి ఇచ్చిన అప్పులు తిరిగి రాకుండా ఉండి చాలా మంది ఇబ్బందులు పడే పరిస్థితులు మీ ఎంతో దగ్గరికి కాలంగా వస్తుంటారా అటువంటి క్లయింట్స్? ఇటువంటి సహజంగా అందరికీ ఉండే సమస్యలే. సమస్య. అప్పులు తీర్చలేకపోవటం, ఇచ్చిన అప్పులు తిరిగి వాటిని వసూలు చేసుకోలేకపోవటం, 2 తత్వాల వలన ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటుంటాయి. రైట్. ఈ 2 తత్వాలకు నేను సూచించిన సందర్భాలలో సిద్ధిలక్ష్మి ఆరాధన ప్రత్యేక పద్ధతిలో చేయటం వలన, ఆరాధన సాత్విక పద్ధతుల్లో లేదా వైదిక ఆచారంలో చేయటం వలన వారికి త్వరగా అనుకూలమైన ఫలితాలు రావటం అనేది చూశాను. త్వరగా అంటే మొదటి 30 రోజులు ఆ సమయంలో కనీసం త్వరగా, అది ఫాస్ట్ గానే అనుకోవచ్చు, 30 రోజుల్లో వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉండటం అనేది చూశాను. అందుకని ఆ పూజా విధానం ఏ విధంగా ఉంటుందంటే, మన వరలక్ష్మి వ్రతం ఆచరించే విధంగా కలశం ఏ విధంగా పెట్టుకుంటూ ఉంటామో ఆ విధంగానే కలశం పెట్టుకుని భార్యాభర్తలు మగవారు చేయొచ్చు, ఆడవారు చేయొచ్చు. మగవారు ఒకవేళ ఒప్పుకోవట్లేదంటే ఒక ఆడవాళ్ళు చేసుకోవచ్చా? చేయొచ్చు. లక్ష్మీదేవి కాబట్టి ఆడవారు మన వారికి ప్రత్యేకమైన ఇది ఉన్నది కాబట్టి మాకు బోల్డ్ అంత అనుబంధం ఉంది కదా. ఇందులో భార్యాభర్తలు ఇరువురు కలిసి చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఉపయోగించవలసిన పైన జాకెట్ గుడ్డని కప్పుతాం కదా, వస్త్రాన్ని ప్రత్యేకంగా కలశానికి కొబ్బరికాయ పెడతాం కదా, ఇక్కడ ఉపయోగించవలసినది ఇంద్రనీలం రంగు తోటి ఉండే బ్లూ కలర్, రాయల్ బ్లూ, ఇంద్రనీలం రంగుతోటి ఉండే జాకెట్ గుడ్డని అటువంటి వస్త్రాన్ని పైన కప్పి ఉంచి తమలపాకులతో, కేవలం మనం ఆంజనేయ స్వామి పూజలో తమలపాకులతోటి ఉపయోగించి మనం చేస్తూ ఉంటాం కదా, ఒక్కొక్క చదువుతుంటూ ఇక్కడ లక్ష్మీ సహస్రనామార్చన 1000 తమలపాకులు తీసుకుని ఒక్కొక్క తమలపాకుని అమ్మవారికి సమర్పిస్తూ, లేదా భోగ వస్తువులైన ఏదైనా పువ్వులు, మనకి ఆ కాలానికి వచ్చే
ఈ మల్లె పువ్వులు ఏవైనా తీసుకుంటూ ఒక్కొక్క మంత్రం చదువుతూ ఒక తమలపాకు, ఒక మల్లె పువ్వు అమ్మవారి దగ్గర పెట్టటం. ఆ విధంగా చేస్తూ ఉన్న సందర్భంలో లక్ష్మీ సహస్రనామార్చన. సహస్రనామం. ఇప్పుడు అలా సహస్రనామం రాదనుకోండి, వింటూ మనం చేయొచ్చా యాహ్! అర్చన? వింటూ, హ్మ్. వింటూ చేయొచ్చు. ఓకే. ఇవి కాకుండా ఒక ప్రత్యేకంగా మామూలుగా చేసే పద్ధతి కూడా ఉంది. హ్మ్. తమలపాకులు మాత్రం అమ్మవారి కలశం పెట్టుకునే అవకాశం ఇటువంటిది ఏదీ లేదనుకోండి. లేకపోతే లేని సందర్భాలలో హ్మ్. కేవలం అమ్మవారికి సంబంధించి ధ్యానం చేసుకొని శ్రీ సూక్తాన్ని వినటం హ్మ్. లేదా శ్రీ సూక్తాన్ని పఠించటం, సంకల్పంతోటి పఠించటం వలన వారికి మొదటి 30 రోజుల్లోనే వారికి అనుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. హ్మ్. ఇది ఈ ఏకాదశి రోజు ప్రారంభించిన సందర్భాల్లో దీన్ని ప్రత్యేకంగా నియమాలు ఏమీ లేవు. హ్మ్. ఉపవాసాలు ఇవన్నీ ఆచరించవలసిన అవసరం లేదు. ఏ సమయంలో చేయమంటారు? ప్రాతకాలం హ్మ్. ప్రాతకాలంలో చేయండి. హ్మ్. అప్పటి నుంచి కంటిన్యూ చేసుకుంటూ ఉండండి. రైట్. సిద్ధి లక్ష్మి అనే అమ్మవారి తత్వాన్ని మనసులో అనుకొని, హ్మ్. అది ప్రత్యేకంగా ఇందాక చెప్పాను కదా! హ్మ్. ఆహ్, కమలాత్మికా దేవికి సంబంధించి అని. రైట్. ఓకే. ఆ! ఇందాక కలర్ ఆ! ఇది బ్లూ చెప్పాను కలర్. కదా! బ్లూ హ్మ్. కలర్. హ్మ్. ఆ! ఆ కలర్ తోటి మాత్రం అది చేసి కలశం ఆ విధంగా పెట్టుకొని చేసిన సందర్భాల్లో చాలా త్వరితగతిన అనుకూలమైన ఫలితాలుంటాయి. ఎన్ని రోజులు చేయమంటారు ఇలాగా? లేదు, రేపు ఏకాదశి రోజు, ఒక్క రోజు. అమ్మవారి ఆ! జయంతి రోజు ప్రారంభించండి. ఆ! లేదా జయంతి సంవత్సరానికి ఒకసారే ఒకసారి. వస్తుంది. హ్మ్. కుదరని సందర్భాలలో ఎప్పుడైనా వారికి శుక్రవారం పూట అనుకూలమైన పరిస్థితుల్లో శుక్రవారం రోజున ప్రతి శుక్రవారం కూడా చేసుకోవచ్చు. చేసుకోండి. ఆ! సమస్య సాల్వ్ అయ్యేంత వరకు. కానీ సింపుల్‌గా అమ్మవారిని సిద్ధిలక్ష్మి అనే తత్వాన్ని మనసులో తలుచుకొని వాళ్ళ సంకల్పాన్ని బలంగా చెప్పుకొని చేయటం వలన చాలా త్వరితగతిన వస్తుంది. శ్రీ సూక్తం లేదా లక్ష్మీ సహస్రనామావళి లేదా శతనామావళి వాళ్ళకి శతనామావళి అనుకూలంగా. అయితే ఇంకా ఈజీగా 108 నామాలు. పూజించవలసిన హ్మ్. ద్రవ్యాలు హ్మ్. తమలపాకులు లేదా భోగ వస్తువులైన మల్లె పువ్వులు వేటితో. వీటితో. ఇప్పుడు ఓం ప్రకృత్యై నమః అన్నప్పుడు ఒక వికృత్యై తమలపాకు. నమః ఆహా! ఆ విధంగా అట్లా చదువుతూ. ఉంటుంది గదా! ఓం ప్రకృత్యై నమః ఓ తమలపాకు, ఒక మల్లెపువ్వు అలా సమర్పించడం కానీ అట్లా అది కూడా చేయొచ్చు. వినియోగించిన తర్వాత ఆ ఆ! తమలపాకులను హ్మ్. అందరికి హ్మ్. బంధుమిత్రులకి ఎవరికైనా మనం ఆంజనేయ స్వామి పంచిపెట్టాలా? పూజలో పంచిపెట్టండి. మరి ఎవరు లేరండి పంచిపెట్టడానికి. ఇప్పుడు 1000 మనమే అంటే పంచిపెట్టడం కష్టం. 108 ఓకే. అంటే ఆ! మల్లె పువ్వులను ఆ! తీసుకొని స్వంతంగా దాన్ని అల్లి ఆ! మల్లె దా పువ్వులు వాళ్ళు పెట్టుకొని మరొకరికి ఇవ్వచ్చు. ఆ! అలానే తమలపాకులు ఉపయోగించుకునే వారికి ఇవ్వచ్చు. అమ్మటం గాకుండా ఇక్కడ పెద్ద సెంటిమెంట్ ఏంటో తెలుసా అండి? లక్ష్మీదేవి గదా! అమ్మో! మా లక్ష్మి ఎళ్ళిపోతుందేమో అటువంటిదే కాదు. అటువంటి లక్ష్మీదేవిని సెంటిమెంట్. పూజించి ఇచ్చినదే అది చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. రైట్. అద్భుతం సార్. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అయితే శ్రీ సూక్తం అన్నారు కదా! ఒక్కసారి సరిపోతుందా? లేకపోతే ఇన్ని సార్లు వినాలి? లేకపోతే ఇన్ని ఒకసారి సార్లు చాలు. ఒక్కసారి. అద్భుతం సార్. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. డెఫినిట్‌గా లక్ష్మీదేవికి సంబంధించిన ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అంటే డబ్బుకి సంబంధించి చాలా కటకటలైతే చాలా మందికున్నాయి. వీటి నుంచి బయటపడాలి అని అనుకుంటే ఇట్లా నిగూఢంగా ఉన్నవి తెలుసుకొని చాలా ఫాస్ట్‌గా కావాలి, ఇన్‌స్టంట్‌గా కావాలి రిజల్ట్స్ అని అనేవాళ్ళు కూడా ఉంటారు. అంటే భరించేటటువంటి ఓపిక లేక. సో, డెఫినిట్‌గా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఆరాధన చేసుకోండి. ఏకాదశి కాబట్టి ఏకాదశి కూడా ఖచ్చితంగా ఏకాదశి నియమాల్ని కూడా పాటిస్తూ గనక చేస్తే విష్ణుమూర్తికి సంబంధించింది కదా! ఇరువురు హ్యాపీ అయిపోతే హ్యాపీ. రైట్ సార్. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. నమస్కారం.